మునులు ఏ విధంగా తపస్సులకెళ్ళిపోతారో అట్లా జరుగుతుందేమో అని అనిపిస్తుంది ఆచార్య. మళ్ళీ చెప్పండి. అమ్మగారు నిన్న ఏమంటున్నారంటే, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు పక్కనోళ్ళు చూసి నువ్వెక్కడనో ధ్యానంలో లేనట్లే ఇక్కడ లేనట్టేనే అనిపిస్తుంది అని అంటున్నది ఆమె గారు. అన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఆహ్, భగవంతుల్లో ఐక్యమైనట్లా మునులు, ఋషులు ఆ విధంగా హిమాలయాల్లో ఏం తెలవకుండా ఉంటారంట. ఆ విధంగా జరుగుతున్నదేమో అని నాకు అనుమానం వచ్చింది ఆచార్యజీ. దానికి విపులంగా చెప్పడానికి కోరుచున్నాను. అవును, అటువంటి అనుభూతి కలుగుతుంది. ఇక ఆ అనుభూతులు ఎలా ఉంటాయి అనేది ఇంకా చెప్తున్నాడు. ఇవాళ అదే ప్రకరణ వస్తున్నది, చూడండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2వ అధ్యాయము 10వ సంపుటంలో ఉన్నాము. సమే శుచౌ శర్కర వహ్ని అలుకా వివర్జితే శబ్ద జలాశ్రయాదిభిః మనోనుకూలే నా తు చక్షుపీడనే గుహా అనివాత ఆశ్రయనే ప్రయోజయేత్. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, సమే శుచౌ సమస్థితిలో, ఇందాక మునిగారు భాషా పదాలు చెప్పేది అభిప్రాయం అదే, కానీ వాడేటువంటి పదాలు తప్పు. అది ఎలాగంటే, ఒక వ్యక్తి పోతున్నాడు, ఉండు ఎక్కడ పోతున్నావు, ఆగు అని అతన్ని ఆపడం. అతను ఒక గతి చేస్తున్నాడు, అతని గతిని ఆపడం. గతి ప్రాణాయామం గురించి చెప్తూ గతి లేని విధి స్తంభవృత్తి అని అంటున్నాడు. గతి లేని విధి కాదు, గతిమానమైనటువంటి దానిని స్తంభించి, ఆగవయ్యా వచ్చేపా ఒక మాట విను ఉండు అని ఆపడం. గతిని ఆపడం, గతిని ఆపి చర్చించడం. వారు మునిగారు మరి ఆన్లైన్లో లేరు. వారి ప్రశ్న, గతిని ఆపడం. స్తంభవృత్తి అంటే ఎక్కడికక్కడ స్తంభించి పోవడం. పిల్లలు ఇదే ఆట ఆడుతుంటారనమాట. ఆడుకుంటూ పరిగెడుతూ ఉంటూ స్టాప్, ఆగండి. ఎలా ఉన్నవారు అలాగే, ముందుకు వంగిన వారు వంగినట్టే ఉండాలి, లేచిన కాలు లేచినట్టే ఉండాలి, లేచిన చెయ్యి లేచినట్టే ఉండాలి, తెరిచిన నోరు తెరిచినట్టే ఉండాలి. ఆ రకంగా దీనిని స్టాప్ అని వాళ్ళు ఆడుకుంటారు అన్నమాట. ఇది స్తంభవృత్తి, స్తంభింపజేయడం అనేటువంటిది. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, సమే శుచౌ. సమే అంటే సమస్థితి, నిర్మల స్థితి, నిర్విచార స్థితి. పవిత్ర, శుచౌ అంటే శుచి అంటే పవిత్రత, స్వచ్ఛత, శుద్ధత. అటువంటి స్థితిలో శర్కర వహ్ని బాలుక వివర్జిత. శర్కర అంటే ఇసుక, శర్కర అంటే ఇసుక. ఈ యొక్క వహ్ని అంటే అగ్ని, బాలుక అంటే కంకర. ఈ రకంగా ఈ ఇసుక లేకుండా, నిప్పు లేకుండా, కంకర లేకుండా అటువంటి స్థితిని శబ్ద జలాశయ, శబ్దము లేన
జలాశయము వంటివి లేనటువంటి శబ్దము అంటే మధురముగా, అంటే కఠోరంగా కాకుండా ప్రియముగా, మధురముగా, స్నేహముగా జలాశయం మంచి ఆ యొక్క జలం తో పరిపూర్ణమైనటువంటి నిండినటువంటి ఆ కొలను, సరస్సు, నది వంటి వాటి ద్వారా మనో అనుకూలే ఆ నదిని నీటితో నిండినటువంటి కొలనును, ఆ సరస్సును చూసినప్పుడు మనస్సు ఆహ్లాదకరంగా అనిపిస్తాం. స్నానం చేయాలి, చాలా బాగుంది అని చెప్పేసి నీటితోటి ఆడుకోవాలని కానీ స్నానం చేయాలని కానీ అనిపించడం, ఆ నదిని చూసేసరికి ముచ్చట అనిపించడం. నాతో చక్షుపీడనే ఇటువంటివి మంచి మధురముగా, ప్రియముగా మాట్లాడినటువంటివి శబ్దాలను చూసి అనిపించడం, జలాశయాన్ని చూసి అనిపించడం, ఈ స్వచ్ఛతను చూసి అనిపించడం, ఏకాగ్రతను చూసి అనిపించడం, మరియు ఈ యొక్క ఇసుకను చూసి ఇసుకలో ఆడుకోవాలని అనిపించడం, నిప్పు తోటి సెగ కాచుకోవడం, చలి కాచుకోవాలని అనిపించడం, బాలుక ఈ యొక్క కంకరతోటి ఒక నదిలో వేయాలని, ఒక చెట్టుకు పండును కొట్టుకోవాలని ఈ రకంగా అనిపించడం. అందు గురించి ఈ శర్కరను అంటే ఇసుకను, వహ్నిని, యొక్క కంకరతోటి వీటిని విసర్జించుకుంటూ ఆడుకోవడం. అంతేగాని చక్షుపీడనే కంట్లో నలుసు పడింది, ఆ నలుసు గరగర గరగర అనేటువంటిది. ఆ నలుసు తీసే వరకు ముక్కులో పక్కొచ్చి అడ్డం పడుతుంది, అది తీసే వరకు చెప్పులో రాయొచ్చి ఇబ్బంది పడుతుంది, అది తీసే వరకు పంటిలో ఏదో కూరగాయ ముక్క, అది అన్నము మెతుకు ఇరికి పదే పదే పెదవికి తగులుతుంది, నాలుకకు తగులుతుంది, దాన్ని తీసే వరకు చెవిలో గుయ్యి 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 అని ఏదో అంటుంది, దాన్ని తీసే వరకు ఇది అశాంతి. ఈ గరగర అనేటువంటి కంట్లో నలుసు కన్నుకు ఏ రకమైతే ఇబ్బంది పెడుతుందో జీవాత్మ ప్రమేయం అటువంటిది, అది తీసే వరకు, ఈ పంటిలోనిది తీసే వరకు పదే పదే ఈ శరీరం మీద ఏదో గుచ్చుకున్నట్టుగా ఉంటుంది, అది తీసే వరకు చెప్పులోని రాయి, చెవులోని జొరీగా, పంటిలోని ఇరుక్కున్నటువంటి అన్నపు కణం, అది తీసే వరకు ఏ రకమైన మనస్థిమితము ఉండదో ఈ జీవాత్మ ప్రమేయం ఆ కంట్లో నలుసు వంటిది, ముక్కులో పక్క వంటిది, చెవులో అది ఈగ వంటిది, కాలిలో చెప్పులో రాయి వంటిది, ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జీవాత్మ ప్రమేయం. దానిని నివారించిన తర్వాత నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ఏకాగ్రత, తన్మయత్వ భావం, అక్కడ అధ్యాత్మం బోధపడుతుంది. వేమన గారి పద్యం ఉన్నది ఆచార్యుడు, వేమన గారి పద్యం ఉంది ఒకటి, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, చెప్పులోని రాయి చెవిలోని జొర్రీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా. అవును, దీని వ్యాఖ్యానం అది. అందు గురించి జీవాత్మ ప్రమేయం ఏదైతే ఉందో, అరే పదే పదే పిలుస్తున్నారా, ఒకసారి పోయేస్తే అయిపోద్ది కదా, అక్క దగ్గరికి కానీ, అది లేదంటే చుట్టాలింటికి కానీ, లేదంటే ఇష్టం లేని ఉద్యోగానికి, మనకి ఇష్టం కానీ వాళ్ళు పదే పదే ఫోన్లు చేస్తున్నారు, రమ్మని పని మీదకి రమ్మని, ఒకసారి పోయేస్తే అయిపోద్ది కదా, వాళ్ళకి చెప్పేస్తే అయిపోద్ది కదా, ఈ పని చేసుకుంటే అయిపోద్ది కదా. అయిపోవడం అంటే ఇక్కడ నిష్క్రియ, అక్రియ
నిష్క్రియ, అక్రియ. నిష్క్రియ అంటే ఏంటిది, అక్రియ అంటే ఏంటిది? క్రియ చేసి ఉండడం ఒకటి, అసలు పని పాట లేకుండా ఉండడం ఇంకొకటి. పని పాట లేకుండా ఉండేటువంటి అతనికి సోమరిపోతు, అతనికి ఏది ఉండదు. ఎవరైతే క్రియను ముగించుకొని వస్తుంటారో వాళ్ళు తృప్తిగా ఉంటారు, బాధ్యతాయుతంగా ఉంటారు. ఇవాళ మునిగారు ఇంకొక పదం వాడారు, తల్లి, అమ్మ, నాన్న, ఆచార్య. ఆచార్య పనికిరాడు ఇక్కడ. ఆచార్య తన వరకు అతను ఆచరిస్తాడు. ఇక్కడ వాడాల్సినటువంటి పదం గురువు. గురువు అంటే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం. ఇంకొకరి జీవితం గురించి, ఇంకొకరిని సవరించడానికి, ఇంకొకరి గురించి, తన గురించి కాకుండా ఇంకొకరు. ఆచార్య తన గురించి. అందుకే మాతా పిత గురువు, తల్లి తండ్రి గురువు. గురువు అనే పదం వాడాలి, ఆచార్యది కదా. ఆచార్య వ్యక్తిగతం, గురువు వ్యక్తిగతం కాదు, బాధ్యతాయుతం. ఇంకొకరి గురించి. తల్లితత్వం తన గురించి కాదు, ఇంకొకరి గురించి. ఎవరి గురించి అయితే తల్లడిల్లుతుంటుందో ఆవిడ తల్లి అనబడుతుంటది, అంతేగాని ఆడ శరీరం తల్లి అనబడదు. తండ్రి, మగ శరీరం తండ్రి అనబడడు. తల్లడిల్లుకుంటూ ఇంకొకరి కోసం తన జీవితాన్ని, తన సంపాదనను, తన శ్రమను, తనని ఇంకొకరి కోసం వినియోగిస్తుంటాడు. ఇప్పుడు భార్య గురించి ఎందుకు చేయాలి? ఆవిడ చూపు ఆవిడ చూస్తుంది, ఆవిడ వెనుకిడి ఆవిడ వింటుంది, ఆవిడ శ్వాస ఆవిడ తీసుకుంటుంది, ఆవిడ చేస్తున్నది. ఆవిడ గురించి తనెందుకు చేయాలి అని ఊరుకోవట్లేదు. పిల్లలు వాళ్ళ కర్మానికి వాళ్ళు పుట్టారు, వాళ్ళ శ్వాస వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ చూపు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ వెనుకిడి వాళ్ళు వింటున్నారు. నేను వాళ్ళ గురించి నేను ఎందుకు శ్రమ పడాలి అని అనుకోవట్లేదు. వీళ్ళు నా బిడ్డలు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అని బాధ్యతాయుతంగా ఉంటున్నాడు. అతడు తండ్రి. అలాగే గురువు. ఇంకొకరు వాళ్ళకు తెలియని విధంగా ఉంటున్నారు, అజ్ఞానంగా ఉంటున్నారు. కాబట్టి నాకు తెలిసిన జ్ఞానాన్ని వారికి తెలియజేసి వాళ్లకు జ్ఞానోదయం, కనువిప్పు కల్పించాలి, వాళ్లకు తెలివి తెలియజేయాలి. తద్వారా ఆ జ్ఞానోదయం అయితే, ఆ జ్ఞానోదయం ద్వారా వాళ్ళు జీవితంలో బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా వాళ్ళు సరిగ్గా జీవిస్తుంటారు. ఎవరికైతే ఇబ్బందులు వస్తున్నాయో ప్రతి సమయ సందర్భానుసారంగా సామాజిక ఎదురు దెబ్బలు, ఆ ఎదురు దెబ్బలు తగలకుండా ఉండడానికే తల్లి, తండ్రి, గురువు, పైలం, భద్రం, జాగ్రత్త అని తన నుండి బయటకు పోతున్నటువంటి వాళ్ళకి చెప్తారు. కారణం ఏంటంటే నువ్వు ఇబ్బంది పడకూడదు. ఇక ఈ పైలము, భద్రము, జాగ్రత్త ఈ పదాల యొక్క అర్థం ఏంటంటే నా సంరక్షణ నుంచి నువ్వు దూరం వెళుతున్నావు, ఇక మీదట నీకు నీవే జాగ్రత్త, నిన్ను నువ్వే కాపాడుకో, నీకు నీవే సురక్షితంగా ఉండు, అన్ని వైపుల నుండి చూస్తూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. ఇదే భద్రం, ఇదే పైలం. ఆచార్జీ ఒక డౌట్ వస్తుంది, ఆచార్యకి గురువుకు తేడా ఉంది ఆచార్జీ? అవును, ఆచార్య ఆచరించేటువంటి, అంటే గురువు ఆచరించని వాడని కాదు, గురువు కూడా ఆచరిస్తుంటాడు. కాకపోతే ఏంటంటే ఈ ఆచార్య ఆచరించింది చెప్తాడు, గురువు తను ఆచరించినా ఆచరించకపోయినా కావలసింది సమయస్ఫూర్తిగా బాధ్యతాయుతంగా ఉంటాడు. ఇప్పుడు అందుకే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే పిల్లలకు ఏదైనా సమస్య వస్తే మొట్టమొదట ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా సమస్య వచ్చినా అమ్మ, నాన్న దగ్గరికి తర్వాత అమ్మ. ఈ అమ్మ అనే పదం ఎందుకు వస్తుంది అని అంటే ఆత్మీయతగా గర్భంలోకి వచ్చినప్పుడు ఆ తల్లి యొక్క అణువుతోటి అల్లుకొని ఈ పిండ రూపం, ఈ శరీర రూపం, ఈ యొక్క జీవితం దారపోసింది తల్లి ఈ శరీరంతో. అందుకే ఆమె రక్త మాంసాలు పంచుకొని పుట్టినప్పుడు ఎక్కువగా మొట్టమొదట వచ్చేటువంటిది అమ్మ.
అనేటువంటిది. పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చుండి మాతృభాషను గుర్తించాలి. ఎలా గుర్తించాలి? ఎందుకంటే బహుభాష కోవిదులు అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు అన్ని ధారాళంగా మాట్లాడుతున్నారు. మన పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఎన్ని భాషలు మాట్లాడేవారంటే అనర్గళంగా, తడబాటు లేకుండా మాట్లాడేవారు. అటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చుని ఒక సమావేశంలో ఏర్పాటు చేస్తే తీర్మానం ఏమైంది అంటే ప్రశ్న పెట్టారు. ప్రశ్న ఏంటంటే మాతృభాషను ఎలా గుర్తించాలి అని అంటే రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్పారు. చివరికి ఒక నిర్ణయం ఏంటంటే చెప్పా పెట్టకుండా వెనక నుంచి వెళ్ళి ఈడ్చి ఒక గుద్దు బలంగా గుద్దితే మొట్టమొదట వచ్చే శబ్దం మాతృభాషలో వస్తుంటాయి. అందుకని అక్కడ ఏంటంటే హఠాత్ పరిణామానికి అక్కడ గుర్తించేటువంటిది అంటే అమ్మ అనేటువంటిది. ఇక గురువు ఏంటంటే బాధ్యతాయుతంగా ఇతని ద్వారా ఏది జరిగినా, ఇతను తప్పు చేసినా నాకే బాధ, ఇతను మెప్పు చేస్తే మంచిదే, తన జీవితానికి మంచిదే, మనకు మంచిదే. విరజానందుడు, కళ్ళు లేనటువంటి విరజానందుడు తన శిష్యులను చదివించి ప్రజలకు కనువిప్పు కల్పించడానికి పోతుంటే వాళ్ళు ఆధునిక వ్యాకరణం చదివి, సిద్ధాంత కౌముది లాంటివి చదివి షష్ఠి తత్పురుషము, సప్తమి తత్పురుషము ఈ రెండింటి మధ్యలో సంబంధము, అధికరణం ఇది తెలుసుకోలేనటువంటి దాని మీద, అజాద్యుక్తి అనే దాని మీద సమాసం తప్పుడుగా చేసి వాళ్ళ శిష్యులను, విరజానందుని శిష్యుల్ని తప్పుదో పట్టించి ఓటమి పాలయ్యాడు విరజానందునికి తెలియదు అనేటువంటి పరాభావాన్ని వాళ్ళు చాటి చెప్పినప్పుడు విరజానందుడు ఎంతైతే కుమిలిపోయాడో, ఎంతైతే బాధపడ్డాడో, ఈ అజ్ఞానులు వీళ్ళు పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని పెద్ద పెద్ద పదవులలో ఉంటారు, వీళ్ళు రాజు చుట్టూ ఉండి రాజును తప్పుదోవ పట్టించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇటువంటి అజ్ఞానులకు సరైనటువంటి బుద్ధి చెప్పాలి, భగవంతుడే నాకు ఒక అవకాశం ఇవ్వు అని చెప్పేసి అంతవరకు వైదికం రెండు పక్షాల్లో ఉన్నటువంటి విరజానందుడు ఇక మీదట ఈ యొక్క అవైదికం అనేటువంటి ఆధునిక వ్యాకరణం అనేటువంటి సిద్ధాంత కౌముదిని పూర్తిగా ఖండించి మొత్తం వైదికంగానే తాను నిజాయితీగా శ్రమ చేశాడు కాబట్టి అతని చెంతకు అతని యొక్క ఈ నిజాయితీ అంతటా నలుగురు నోట కీర్తింపబడింది. కాబట్టి ఆ కీర్తిని విన్నటువంటి దయానందుడు వచ్చి విరజానందుని కుటీర తలుపును తడితే ఎవరు నువ్వు అని లోపల నుంచి శబ్దం వస్తే బయట నుంచి ఈ దయానందుడు ఏమంటానంటే అది తెలుసుకోవడానికే వచ్చాను. అప్పుడు గుర్తించాడనమాట. దయానందుని సమాధానం విని విరజానందుడు గుర్తించింది ఏంటంటే అబ్బా, ఇప్పుడు ఇతను నాకు అనుకూలమైనటువంటి వాడు, ఏది తన పరిచయము ఏది చెప్పకుండా, తను ఎక్కడి నుండి వచ్చాడు, ఏం చదివాడు, అది ఏది చెప్పకుండా అది తెలుసుకోవడానికే వచ్చాను అంటే ఇతడు చాలా ముందు చూపుగా లోతుగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది గ్రహించి వారిద్దరు తర్కానికి కూర్చున్నప్పుడు గురువు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎదురు ప్రశ్న వేయకూడదు. కానీ ఇక్కడ విరజానందుని యొక్క ఖ్యాతి గురించి పరిచయమైనటువంటి దయానందుడు విరజానందుడు చెప్తున్నటువంటి విషయాలను ఒలుస్తున్నాడు, చెప్పినటువంటి దాంట్లో తప్పులు తీస్తున్నాడు. ఇది ఇలాగా అంటే ఆ దయానందుని యొక్క సమయస్ఫూర్తికి అత్యంత ప్రభావితమైనటువంటి విరజానందుడు దయానందునికి పేరు పెట్టాడు ఏంటంటే కులక్కర్. పంజాబీ భాషలో ఏంటంటే సమయస్ఫూర్తిగా స్పందిస్తావు, దేశకాల పరిస్థితి అనుసారంగా మాట్లాడతావు, నీకు ఎదురు లేదు, నీకు చావు లేదు, నీకు నీవే సాటి అనేటువంటిది ఒక బిరుదు అన్నమాట కులక్కర్ అని అంటే సమయస్ఫూర్తిగా సమయం సందర్భం అనుసారంగా మాట్లాడేటువంటి వారిని ఎవరూ ఖండించరు. సమయం సందర్భము లేకుండా ఉచితం అనుచితం అని తెలియకుండా ఏది పడితే ఈ యొక్క ఓం ప్రకాష్ ఆధ్యాత్మిక ఈ సత్సంగంలో ప్రారంభానికి ముందు వ్యక్తిగత అభ్యాసంలో ఈ మధ్య ఈ సువర్చలమ్మ గారు చాలా చేస్తున్నారు అన్నమాట. ఇది సభలో వచ్చి కూర్చోవడం, సభకు నమస్కారం, ఇది అక్కడ వచ్చినప్పుడు అందరికి తెలియజేసేటువంటిది అన్నమాట.
అలాగని గొంతెత్తి చెప్పడం అనేది కాదు. ఈ సంస్కారమే మనల్ని అక్కడ మన విజ్ఞత, విధేయత, సభ్యత అన్ని చాటి చెప్తుంది. ఇది ఒకటి నమస్కారం అనేటువంటిది. ఇది చెయ్యాలన్న. ఇది ఇప్పుడు ఈ యొక్క ఏమీ చడి చప్పుడు లేకుండా వచ్చి కూర్చోవడం అంటే ఏంటంటే ఇక తనకు ఈ మాత్రం వ్యవహారం తెలియదా అనేటువంటిది తెలిసిపోతుంది. అందుకని ఈ ఒక్కొక్క శబ్దం మనల్ని చాటి చెప్తుంది అనమాట. అందుకని బాధ్యతాయుతంగా ఇక్కడ పూర్వాభ్యాసం ఇక్కడ చేసేది ఏంటంటే, ఉదాహరణకు మనం ఒక పంట చేను కోయడానికి పోతున్నాం. ఇప్పుడు ఆ కొడవళ్ళు నూరడం ఉంటుంటది కదా, చెట్టు కొట్టడానికి పోతున్నప్పుడు ఆ గొడ్డలి నూరడానికి, కూరగాయలు కొయ్యాలన్నప్పుడు, పండ్లు కోసుకోవాలన్నప్పుడు ఆ కత్తినికి సానబెట్టడం ఎట్లా, ఈ పూర్వాభ్యాసం అటువంటిది. ఇక్కడ తప్పులు చేస్తే అక్కడ కూడా తప్పులు చేస్తాము. అక్కడ తప్పులు చేసినప్పుడు ఆ సభలో ఉన్నటువంటి విద్వాంసులు, విద్యావంతులు వాళ్ళు ఏమంటారంటే, ఎవరు చెప్పారు వీరికి, ఈ మాత్రం సంస్కారం లేదా అనేటువంటిది వారి ద్వారా వారు ఎక్కడైతే ప్రశిక్షణ పొందారో వారికి నేర్పించేటువంటి, వారికి ప్రశిక్షణ ఇచ్చేటువంటి గురువుకు సైతం ఈ యొక్క దోషము వర్తిస్తుంటది అనమాట. అందుగురించి గురువు అనేటువంటి అతను బాధ్యత గలవాడు, తప్పులను సవరించాలి అనేటువంటి వాడు. అందుగురించి ఉపనిషత్ ఋషి చెప్తుంటాడు ఏంటంటే, ఈ గురువు శిష్యునికి వీడుకోలు పలికేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే, యాన్యస్మాకం సుచరితాని తాన్యేవ ఉపాస్యాని నో ఇతరాని. మాలో ఉండేటువంటి ఏవైతే సుగుణాలు ఉన్నాయో, మంచి గుణకర్మ స్వభావాలు ఉన్నాయో అవే నువ్వు తూచా తప్పకుండా పాటించు. ఏవైతే మా వ్యక్తిగత దోషాలు ఉన్నాయో వాటిని నువ్వు ఎప్పుడూ పాటించకు. నీ కర్మానుసారంగా నీలో ఉండేటువంటి దోషాలతోటే నువ్వు ఈ రకంగా జన్మలెత్తుకుంటూ వస్తున్నావు. ఇక మా దగ్గరికి వచ్చిన తర్వాత విద్య నేర్చుకున్నప్పుడు మా వ్యక్తిగతంగా ఏవైతే నువ్వు చూసావో తప్పులు, ఆ తప్పులను నువ్వు ఆచరించకు. ఏవైతే సుచరిత మంచి గుణకర్మ స్వభావాలు ఉన్నాయో వాటిని మాత్రమే నువ్వు ఆచరించు, చెడువి ఆచరించకు, చెడును చూడకు అనేటువంటిది అభిప్రాయం. ఆచార్య తను ఆచరించుకుంటూ పోతాడు. అతడు ఇంకొకరికి చెప్పినా చెప్పకపోయినా ఆచార్య యొక్క అభిప్రాయం ఏంటంటే ఆచరించి చూపించేటువంటిది. గురువు యొక్క బాధ్యత ఏంటంటే, ఇప్పుడు గురువు ఎప్పుడవుతూ ఉంటాడు అంటే, శిష్యులను తన దగ్గరికి చేర్చుకొని విద్య బోధన చేస్తున్నప్పుడు గురువు అవుతుంటాడు. గురువిని ఎప్పుడవుతుంటది అని అంటే, గురువిని అంటే గర్భిణి ఎప్పుడవుతుంటది అంటే, శిశువును గర్భంలో పోషిస్తున్నప్పుడే సంయోగే గురువిని అవుతుంది. గురువిని అంటే గర్భిణి అవుతుంటది. ఆ శిశువుకు ఎటువంటి విద్యా బుద్ధులు నేర్పించాలనేటువంటిది తల్లికి తెలియదు. తెలిసి చేస్తే ఆమెంత ఉత్తమురాలు ఇంకెవరు లేరు. ఇప్పుడు ఈ మదాలస కానివ్వండి, జీజాబాయి కానివ్వండి, ఈ యొక్క శకుంతల కానివ్వండి, ఈ యొక్క మహాభారతంలో చూసినట్టయితే ఉలిపి కానివ్వండి, వీళ్ళు ఉత్తమ కోటికి చెందినటువంటి వారు. అక్కడ అమ్మాయే ప్రాణం, అమ్మాయే ఎంత దూరం వెళ్ళినా సరే, నా బిడ్డ ఏ సమస్య వచ్చినా సరే, మంచి అయినా సరే చెడు అయినా సరే, మొట్టమొదట తల్లికి వరకు చేరవేసి తల్లితో పంచుకునేటువంటి వాళ్ళు నిజమైనటువంటి పిల్లలు. తల్లితోటి పంచుకోలేకపోతున్నారు అంటే తల్లి వారికి న్యాయం చేయలేకపోతుంది. గర్భిణికి గృహిణికి తేడా ఏముంది ఆచార్య? అదే చెప్తున్నాను. అందుకని విరజానందుని శిష్యులు పరాభావం ఉంది. విరజానందుడు చెప్పినటువంటి అజాద్యుక్తి అనేటువంటి దాంట్లో సమాసాన్ని వాళ్ళు ఓటమి పాలయ్యి ఆ సభలో వారిని మాట్లాడించకపోతే గురువుకు వచ్చి చెప్పినప్పుడు గురువు బాధపడ్డాడు. వీళ్ళు ఇంత అమాయకుల, వీళ్ళకి ఈ మాత్రం సమాసం తెలియదా అనేటువంటి దాంతో చాలా బాధపడ్డాడు అన్నమాట. అందుగురించి పిల్లలకు ఏ సమస్య వచ్చినా తల్లి దగ్గరికి రావాలి. తల్లి దగ్గరికి వస్తే ఆ పిల్లలు తప్పుదోవ పట్టారు. ఎంత పరిస్థితి వచ్చినా సరే, ఏదైనా సరే, మంచి అయినా సరే చెడైనా సరే, గురువు అటువంటి వాడు. గురువు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, అందుకే గురువు
వీడుకోలు పలికేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే, విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు, యాన్యస్మాకం సుచరితాన్ని తాన్యేవ ఉపాస్యాన్ని నో ఇతరాన్ని, మాలో ఉండేటువంటి సద్గుణాలు మాత్రమే మీరు ఆచరించండి. మాలో ఉండేటువంటి ఏవైతే వ్యక్తిగతమైన స్వార్థము, దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడనే వదిలేసుకోండి, వాటిని ఆచరించొద్దు అని గురువు చెప్తుంటాడు. ఆచార్య మాట్లాడాడు, ఆచరిస్తూ పోతుంటాడు, చూసి నువ్వు నేర్చుకోవాల్సిందే అంతే. గురువేమో హెచ్చరిస్తున్నాడు, మాలో సద్గుణాలు మాత్రమే నువ్వు పాటించు, నువ్వు దుర్గుణాలను నువ్వు చేయకు. ఈ ఆచార్య అనేవాడు తన ఆచరణతోటే వ్యవహారం చేస్తూ ఉంటాడు కాబట్టి చెప్పేది తక్కువ, ఆచరించేది ఎక్కువ. గురువు ఏంటంటే తన కోసమే కాకుండా ఇంకొకరు నన్ను ఆశ్రయించి ఉన్నారు కాబట్టి వారికి అన్యాయం జరగకూడదు, వారికి సరి అయినటువంటి విషయమే చెప్పాలి. ఈ యొక్క గర్భిణి యొక్క అభిప్రాయం ఏంటంటే, తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా డాక్టర్ చెప్పినటువంటి మందులు వేసుకోవడం కానీ, విశ్రాంతి తీసుకోవడం కానీ, మంచి పోషకాహారం తీసుకోవాలి కానీ, గర్భంలో ఉన్నటువంటి శిశువు గురించి ఈ యొక్క సీమంతోనయన సంస్కారము చేసేటువంటిది ఎవరికి అంటే, ఈ యొక్క అత్తలు ఉంటారు కదా, ఈ అత్తలు అమ్మలు, వీళ్ళు సీమంతోన్నయన సంస్కారం, అమ్మ మాకు లేదు, మా ఇంట్లో లేదు, మాకు అచ్చిరాదు, మా అత్తమామలో వరి చేయలేదు, మా అమ్మ ఇంట్లో వరి చేయలేదు, వాళ్ళు అజ్ఞానం అన్నమాట. ఈ సీమంతోనైన సంస్కారం చేసేటువంటిది గర్భిణీ స్త్రీకి కాదు, గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువు యొక్క ఉన్నతి కోసం. అక్కడ 2వ నెలలో చేసేటువంటిది, 2వ నెలలోనేమో పుంసవనం అవుతుంటది, 3వ నెలలో అమ్మాయి కోసం, 3, 5, 7, 9 ఈ అమ్మాయి కోసం, 4, 6, 8 ఈ అబ్బాయి కోసం. సమసంఖ్య నెలలలో అబ్బాయి గురించి, విషమ సంఖ్య నెలలో చేసేటువంటి సీమంతోనయనం అమ్మాయి గురించి. ఆ అమ్మాయికి ఏ మస్తిష్కం ఎదుగుతున్నప్పుడు ఈ సీమంతోనైనా సంస్కారం చేస్తుంటారు. సీమలు అంటే పరిధులు అంటే సరిహద్దులు, అంచులు అతుక్కుంటున్నప్పుడు, హృదయం యొక్క అంచులు అతుక్కుంటున్నప్పుడు చేసేటువంటిది. అప్పుడు ఆ హృదయం తయారైతే దౌహృదిని, 2 హృదయములు కలది. ఒకటేమో ఆమె గర్భం దాల్చినటువంటి ఆ స్త్రీ యొక్క హృదయం, ఇంకోటి గర్భంలో పిండముకు హృదయం తయారవుతున్నప్పుడు ఆ హృదయం కూడా కొట్టుకుంటుంటది. కాబట్టి ఆ యొక్క 2వ హృదయం ఇప్పుడుగా మస్తిష్కం అతుక్కుంటున్నప్పుడు 3 ఈ యొక్క శిరస్సులో ఉండేటువంటి 3, ఎడవ మెదడు, కుడి మెదడు, మళ్ళీ వెనక ఉన్నటువంటి చిన్న మెదడు, ఇవి అతుక్కుంటుంటాయి. కాబట్టి సీమ అంతం. ఇక సీమలు లేకుండా, సరిహద్దు లేకుండా, ఒక పాత్ర లాగా, ఒక పదార్థం లాగా అతుక్కుంటున్నాయి కాబట్టి సీమాంతం. చేసేది గర్భస్థ పిండం గురించి, ఆ గర్భంలో ఎదిగేటువంటి శిశువు సంస్కారవంతంగా ఉండడానికి ఆమె గురించి ఈ పిండి వంటలు మంచి తీసుకువచ్చి తినబెట్టడం, ఆ పువ్వులతోటి ఆ తల్లిని మురిపించడం, కొత్త వస్త్రాలతోటి ఆమె మనసును ఆహ్లాదపరచడం, అందరూ పుత్ర సంతానం గలటువంటి స్త్రీలందరూ వచ్చి ఆమె ఒడి నింపుతుంటే ఆమె ఉప్పొంగిపోవడం, ఈ ఉప్పొంగిపోయేటువంటి ఉత్సాహం, ఉల్లాసం ఆ పౌష్టిక ఆహారం ద్వారా గర్భస్థ శిశువు మంచిగా ఎదగడం, ఆమె గురించి, గర్భస్థ శిశువు గురించి ఈ సీమంతోనైనా సంస్కారం. కానీ వీళ్ళు తెలియక ఏమంటున్నారంటే, మా అత్తయ్యకి నాకైతే చేయలేదు, మా యారాలు కూడా చేసుకోలేదు, మా వంశంలో ఎవరు చేయలేదు, మా అమ్మ చేయలేదు, మా అత్త చేయలేదు, నేనేం చేస్తాను అంటే వాళ్ళు అనుకుంటున్నటువంటి ఈ కోడలకు కొత్త బట్టలు కట్టించడం, ఆమెకు పిండి వంటలు చేయడం ఈమెకు అనుకుంటున్నారు. అందుకని ఎవరైతే సీమంతోనయనం చేయరో వారు వంశం పట్ల చాలా అన్యాయం చేస్తున్నటువంటి అజ్ఞానులు, మహామూర్ఖులు అంటారన్నమాట, అనబడుతుంటది శాస్త్రీయ భాషలో. అందుగురించి సీమంతోనయన సంస్కారం మన వంశంలోకి రాబోయేటువంటి వంశోద్ధారకుని గురించి చేస్తున్నటువంటిది. అందుగురించి ఇక్కడ మా తల్లి, అది మనం భోజనం చేసినా చేయకపోయినా అది మన వరకే వర్తిస్తుంది, మనం చేయకపోతే మన కడుపు మాడుతుంది. కానీ గర్భిణీ స్త్రీకి భోజనం అందకపోతే 2 కడుపులు మాడుతుంటాయి.
ఆ గర్భంలో ఉండేటువంటి శిశువు సరిగా ఎదగలేకపోతుంటది. ఆమెకు రక్తహీనత వల్ల శిశువును పోషించలేకపోతుంటది. గురువు తత్వం ఇది. గురువు ఏంటనంటే తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా శాస్త్రం ఏంటి, మర్యాద ఏంటి, అది శిష్యులకు బోధించడం గురువు యొక్క బాధ్యత. ఆచార్య ఏంటంటే తనకు నచ్చింది తను ఆచరించుకుంటూ పోతుంటాడు. ఇంతే తేడా. ఇవి ఏంటంటే వెంట్రుకపాటులో వ్యత్యాసంతో ఉంటుంటాయి కాబట్టి ఇక్కడ ఆచార్య గురువు అనేటువంటి దాంట్లో పదంలోనే భిన్నత్వం ఉంటుంటది. ఒకరు చెప్పేవారు, ఒకరు తనకు తోచింది తను చేసుకుంటూ పోయేటువంటి వారు. ఈ చెప్పేటువంటి వారు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. కానీ ఆచరించుకుంటూ పోయేటువంటి వారు చెప్పేది తక్కువ, ఆచరించేది ఎక్కువ. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అర్థమైతే తెలుస్తుంది ఆచార్య. కొంచెం తేడా ఉంది ఆచార్యకి గురువుకి అన్నట్ల. ఆ, దగ్గర అవినాభావ సంబంధాలు ఉన్నాయి దగ్గర. ఆ, అందుకని ఈ ముని గారు ఆచార్య పదం అని తీసుకొస్తున్నారు. ఆచార్య లేదు, గురువు ऋణం. ఆచార్య ऋణం అనేటువంటిది అది మన విద్యత మీద ఆధారపడి ఉంటుంటది. అందుకని ఆచార్య చెప్పేది చాలా తక్కువ. మౌనమే వహించాలి. మౌనంతో చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. చెప్పింది నేర్చుకునేటువంటిది చాలా తక్కువ ఉంటుంటది. అందుకని ఆచార్య కనబడడు, గురువుకు తను కనబడాల్సి వస్తుంటది. ఎందుకంటే బాధ్యతగా వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇక్కడ గురువుకు ఆచార్య తేడా కొంచెం తెలిసింది. గర్భిణి గృహిణి ఇక్కడ రెండుట్లోపట కొంచెం తేడా కనబడుతుంది. తేడా ఉండదు. గర్భిణి అన్న గర్భంలోకి వచ్చే శిశువు వచ్చింది కాబట్టి, గర్భంలోకి జీవాత్మ వచ్చింది కాబట్టి గర్భిణి అనబడుతుంది. ఇక్కడ గుర్భిణి అనేటువంటిది ఏంటంటే సంయోగం అంటే జీవాత్మ యొక్క సంయోగం. గర్భంలోకి జీవాత్మ వచ్చింది కాబట్టి గురువిని అనే శబ్దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆ గురువు గురించి ఎట్లయితే తెలుసుకున్నామో ఈ గురువిని గురించి ఏంటంటే ఆమెకు భగవంతుడు నీతులు చెప్పిస్తుంటాడు. ఏంటంటే అమ్మ నువ్వు ఉత్తమ మనిషివి కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి దానికి ఏడవద్దు, బాధపడద్దు, నువ్వు ఎవరిని లెక్క చేయకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఉత్తమ మనిషివి కాదు, గర్భంలో శిశువు పెరుగుతున్నాడు కాబట్టి నువ్వు అని ఆమెకు చెప్పిపిస్తుంటారు. భగవంతుడి దృష్టాంతం ఇంకా ఈ రకంగా చూస్తే చూడండి. పెళ్లి కాకముందుకేమో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని చెప్పేసి అందరి చేత అడిగిస్తుంటాడు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఏమి ఇద్దరు అట్లాగా ఉంటారా, కొయ్యల్లాగా ఏదో మనవన్నో మనవరాల్లో ఇచ్చేది ఉందా లేదా అని అడిగిపించడం. ఇక గర్భం దాల్చిన తర్వాత ఇక తండ్రిని విడిచిపెట్టడం, తల్లికి చెప్పేటువంటి నీతులు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు ఉత్తమ మనిషివి కాదు, ప్రతిదానికి స్పందించద్దు, ప్రతిదానికి ఎగిరి దూకినట్టు అట్లా చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి, మంచి ఆహారం తినాలి, సమయానికి తినాలి, పడుకోవాలి, ఇట్లా చెప్పిపించాడు. ఇక శిశువు పుట్టిన తర్వాత తల్లి దాన్ని నిద్ర నిడిచిపెట్టి అప్పుడు పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడం, అది ప్రేమ కురిపించడం అక్కడ భగవంతుడు నడిపిస్తున్నాడు. ప్రభాకర్ గారు చెప్పండి. తల్లి మొదటి గురువు కాబట్టి గురువిని అని అంతే. గర్భంలో తిరుగుతున్న నుంచి తర్వాత కూడా గురువుగా సలహాలు. శ్యామలయ్య గారు, ఇంట్లో భార్య ఉంటే గృహిణి అంటున్నాము ఆచార్యజీ. గృహిణి గృహములో ఉండేటువంటిది గృహిణి బాధ్యతతోటి ఇంటి పట్ల బాధ్యతగా ఉండేటువంటి ఆమెను, ఇల్లు అంటే గృహము పట్ల ఇంటి పట్ల బాధ్యతగా ఉండేటువంటి ఆవిడను గృహము అంటారు. ఇల్లును చూసుకునేటువంటి ఆవిడను ఇల్లాలు అంటుంటారు. ఇక ఈనాటి పాశ్చాత్య శబ్దానుసారంగా ఇప్పుడు హౌస్ వైఫ్ అంటుంటారు. హౌస్ వైఫ్ అనేటువంటిది ఎంత బుద్ధిహీనమైనటువంటి పదం అని అంటే, వాళ్లకు విదేశాలలో ఎన్నో రకాల సంబంధాలు ఉంటుంటాయి కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు ఈమె భార్య, బయట ఉన్నప్పుడు ఇంకొవరు ఉన్నారు అనేటువంటి చరిత్రహీనత సంకేతం ఇచ్చేటువంటిది హౌస్ వైఫ్. అందుకని మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి పదం ఏంటంటే గృహిణి, ఇల్లాలు. మన ఎంత సూటిగా ఉన్నాయి, మనది ఆదర్శవంతంగా ఉంటుంది. కానీ వాళ్ళు వాడించేటువంటి పదం ఏంటంటే చరిత్రహీనత దోషం, దానికి సంకేతానికి
హౌస్ వైఫ్ అని అంటే ఈమె ఇంటికి వచ్చినప్పుడే ఈమె భార్య, బయట ఉన్నప్పుడు ఇంకొకరు ఎంతో మంది ఉన్నారు అనేటువంటి సంకేతం ఇస్తుంది. గృహిణికి గర్భవతికి దగ్గర సంబంధాలు. గర్భవతి గర్భిణి అనేటువంటి దానికి ఏంటంటే శిశువు పట్ల, పెరిగేటువంటి వంశం పట్ల. ఈ గృహిణి అనేటువంటి ఆవిడ గర్భం దాల్చకపోవచ్చు, సంతానం కావచ్చు కాకపోవచ్చు, ఇంటి పట్ల బాధ్యత వహించేటువంటిది, గృహం పట్ల బాధ్యత వహించేటువంటిది గృహిణి. ఇల్లు పట్ల బాధ్యత వహించేటువంటిది ఇల్లాలు. అందుకే సామెత వస్తుంది, ఇంటిని చూసి ఇల్లాలు ఎంత సంస్కారవంతురాలు తెలిసిపోతుంటది అనేటువంటి. ప్రభాకర్ గారు చెప్పండి. తన సంతానం పట్ల తీర్చిదిద్దేది గురువిని అని అర్థమవుతుంది. గురువిని అంతే, గురువిని గర్భిణి. గర్భము అనేటువంటిది అంటే బండ గుర్తు. గర్భిణి అనేటువంటిది అంటే ఉదరం పెరుగుతుంది కాబట్టి గర్భిణి అనేటువంటిది ఆమె బండ గుర్తు. ఈ గురువిని అనేటువంటిది ఏంటంటే బాధ్యతాయుతంగా, సూక్ష్మంగా, లోతుగా తెలుసుకొని వ్యవహరించేటువంటిది. అందుకని మనో అనుకూలే. ఇక ఈ రకంగా ఉన్నప్పుడు నివాత ఆశ్రయనే గుహం. ఇప్పుడు ఎవరైతే ఆచార్యుడు కానివ్వండి, గురువు కానివ్వండి, సాధువు కానివ్వండి, తపస్వి కానివ్వండి, యోగి కానివ్వండి, వారు ఎక్కడైతే నివాసం ఉంటారో దాని పట్ల బాధ్యతగా ఉండడం. గుహ అనేటువంటిది ఏంటంటే రహస్యముగా ఉంచేటువంటిది, రహస్యాలను బోధించడానికి ఏకాంత వాసము అనేటువంటిది గుహ. నివాత అంటే వాయు సంచారం లేనటువంటి, వాయు సంచారం లేనటువంటి అంటే ఇంకొకరు లేనటువంటి. అందుకనే ఏదైనా రహస్యం మాట్లాడుకునేటప్పుడు అటు ఇటు చూస్తుంటారు, ఎవరైనా లేరు కదా, ఎవరు చూస్తలేరు కదా అనేటువంటిది. ఆశ్రయని అటువంటి దాంట్లో ప్రయోజయే, తమను తాము దాంట్లో వినియోగించుకోవడం, అనుష్ఠించడం. ఇక 11వది చూడండి. నీహార ధూమ అర్క అనలానాం ఖద్యోత విద్యుత్ స్ఫటిక శశీనాం ఏతాని రూపాని పురస్సరాణి బ్రహ్మణి అభివ్యక్తికరాణి యోగే. యోగ సాధన చేస్తున్నప్పుడు ఎవరైతే యోగ సాధన చేస్తూ ఉంటుంటారో అటువంటి వారికి బ్రహ్మ సాక్షాత్కారం అయ్యిందా లేదా అనేటువంటి లక్షణాలు చూపిస్తున్నాడు. ఏంటంటే నీహార అంటే నిశ్చితాహార నీహార అంటే ఏంటంటే ఈ యొక్క పొగమంచు ఇటువంటి లక్షణాలు కనపడుతుంది అన్నమాట. పొగమంచు కానీ ధూమం మంచు, పొగగా వస్తున్నటువంటి మంచు, అది పొగ కాదు. మళ్ళీ ధూమం అంటే పొగ, అర్కం అంటే సూర్యుడు, అనిలము అంటే ఈ యొక్క అనిలం అంటే నిప్పు, అనలానం ఈ నిప్పు, పొగ, ఇది ఏమంటారంటే మంచు, పొగ, సూర్యుడు, వాయువు. అనలం అంటే ఈ యొక్క సూర్యుడు, వాయువు. అనిల అంటే అగ్ని, నిప్పు, అగ్ని, ఇటువంటి ఏవైతే కనిపిస్తుంటాయో. ఖ అంటే ఆకాశంలో ద్యోతమానం ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటుంటాయో, సూర్యుని ప్రతిబింబము, పరిపూర్ణమైనటువంటి చంద్రుడు కనిపించడం, పండు వెన్నెల కురవడం, ఈ యొక్క విద్యుత్తు మెరవడం, ఈ యొక్క స్ఫటికమని కనిపించడం, ఈ శశి అంటే చంద్రుడు కనిపించడం, ఇవన్నీ ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఖద్యోత అంటే ఆకాశంలో చుక్కలు ఏ రకంగా కనిపిస్తున్నాయో ఈ మినుగురు పురుగులు కూడా ఏంటంటే ఇట్లా మెరుస్తూ పోతుంటాయి, వచ్చిపోయేటువంటి ఇవి కనిపిస్తున్నప్పుడు. మళ్ళీ వినండి, ఒకటేమో మంచు కురుస్తున్నట్టుగా, రెండవది పొగ వస్తున్నట్టుగా, మూడవది సూర్యుని యొక్క మిట్ట మధ్యాహ్న రూపం, ఉదయించే అస్తమించేటువంటి సూర్యుని యొక్క స్వరూపం, మరియు
మంచి పిల్లగాలి వస్తున్నటువంటి ఈ యొక్క వాయువు వేగము మరియు ఖద్యోతం అంటే మినుగురు పురుగులు, విద్యుత్తు అంటే ఈ మేఘాల గర్జనతో మెరుస్తున్నటువంటి ఆ విద్యుత్తు, ఈ యొక్క స్ఫటికమని మరియు చంద్రుని యొక్క నిండు పౌర్ణమి స్వరూపం, ఇవన్నీ ఎవరికైతే ధ్యానం చేస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంటుందో వారికి ఈశ్వర సాక్షాత్కారం అవుతున్నట్టుగా అని చెప్పేసి ఈ యొక్క యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు. ఏతాని రూపాని, ఈ విధమైనటువంటి ఈ వివిధ రూపాలు పురస్సరాని, వారి మనస్సులోకి తొణికిసలాడుతూ వారికి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంటాయో అటువంటి పరిస్థితిని బ్రహ్మని అభివ్యక్తికరాని, అవి ఈశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థ యొక్క స్వరూపాన్ని, ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అభివ్యక్తపరుస్తున్నాయి అనేటువంటిది అభిప్రాయం. ఆచార్య ఈ సందర్భంగా ఒక పద్యం వస్తుంది ఆత్మ జీవితం గురించి. కరికర్ణాంతములెండమావుల శివుల్ కద్యోద కీట భ్రమల్ లిఖితాక్షరంబుల శివుల్ జ్యోత్స్నపయ పిండముల్ సిరులందేల మదాందులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. కరికర్ణాంతములు ఎండమావులు, ఎండ గుర్రాల్లాగా ఎప్పుడు ఆ మావటి వాడు ఆ ఏనుగుకు ఎప్పుడు చెవుకు అంకుశం వేస్తాడో ఎప్పుడు తెగిపోతుందో తెలియదు. ఈ జీవితం కూడా అంతే. కాబట్టి సిరులందు మదాందులు అవుతున్నారు జనులని ఈ పద్యం అర్థం వచ్చింది. ఇప్పుడు శ్యామలయ్య గారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఒక అతను పరిగెత్తుకుంటూ పోతున్నాడు, అయ్యా ఉన్నాయా అని చెప్పేసి ఒక రాప్తని ఆపకాప నేను తొందరగా వెళ్ళాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ మాట్లాడుతున్నట్టుగా ఈ తడబడుతుంటారు. ఎందుకంత ఆ వేగం? నెమ్మదిగా, అంత తొందరపడకండి. మాట్లాడేటప్పుడు ఎట్లా అంటే మిమ్మల్ని ఎవరో తరుముతున్నట్టుగా మీరు అట్లా చేస్తున్నారు. ప్రశాంతంగా మాట్లాడండి. ఇప్పుడు ఇవాళ సువర్చలమ్మ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు. మాట చాలా లోతుగా వచ్చేటట్టుగా. ప్రభాకర్ గారు కొంచెం వేగం పెంచాలి. మిగతా వారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా అంటే ఎవరో తరుముతున్నట్టుగా హడావిడి చేస్తుంటారు. దాంట్లో ఒక శబ్దం అర్థమైతే ఇంకో శబ్దం అర్థం కాదు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. బాలరాజు గారు చూస్తుంటే కాదు, వచ్చి ప్రాక్టికల్ గురించి అడుగుతుంటాడు కదా బాలరాజు గారు. మరి ఎప్పుడు వస్తూనే లేడు, వెనక పట్ల వస్తుంటారు. వచ్చి చెప్పాలి, మాట్లాడాలి. ఆచార్యజీ, ఇక్కడ గురువు గురువిని అనే రెండు శబ్దాలు ఉన్నాయి కదా. అవును. గురువు అనేది స్త్రీలింగం పురుషలింగంలో కూడా ఏమన్నా ఉంటుందా ఆచార్య? అందుకే అదే భావంతో గర్భవతి స్త్రీకి గురువిణి అణ గర్భిణి. గృహస్థంలో ఉన్న తల్లికి గురువిని అని అంటున్నాము. గృహస్థంలో ఉన్న ఆమెకు గురువిని అనబట్టలేదు, గర్భం దాల్చిన ఆమెకు గురువిని అంటున్నాం కదా. మరి ఆధ్యాత్మిక వ్యవస్థలో స్త్రీ ఉంటే ఏమంటామని? ఆధ్యాత్మిక ఆమె గురుమాత. గురుమాత అంటే గురుమాత అని ఎవరైనా పడుతుంది. మనకు విద్య నేర్పేటువంటి గురువుకు తల్లిని గురుమాత అంటారు. కానీ నేర్పుతుంటే ఆమెను మాతాజీ అంటుంటారు. అంతే. అదే గురుమాత అంటే గురువు యొక్క తల్లి అవుతుంది కదా మళ్ళీ. అదే అంతే, గురుమాత అంటే ఆ గురువు యొక్క తల్లి అవుతుంది. అవును, మాతాజీ అంతే కదా. మాతాజీ అంతే. ఇంకొక ప్రసంగం మొదలు పెడితే అది మరి పెద్దగా సాగుతుంది కాబట్టి సమయం దగ్గరికి వస్తే ఏదైనా పాట పాడితే పాటలు కూడా పాడడం అలవాటు కావాలి కదా. ప్రభాకర్ గారు, మీరు అది సవరించినటువంటిది మళ్ళీ పాడండి. అందుబాటులో ఉందా? లేదంటే ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఇదే విషయం. వరలక్ష్మమ్మ గారు, అర్థమైందా? ఎవరో చెప్పడం కాదు, ఎవరో అంటున్నారు నువ్వు ఇంతసేపు తన్మయత్వంలో ఉన్నట్టుగా అని కాదు, ఎవరికో చూపించడానికి కాదు. మన అనుభవం పెరగాలి, మనకు అనుభూతి కలగాలి.
అందు గురించి చెయ్యాలి. ఎవరో చూస్తారని ఎవరికో చూపించాలనేటువంటిది నటన. ఆ నటన మాట్లాడమంటారా? నాకు నటన చేయటం అసలు ముందు సత్యంగా మాట్లాడి ఏది చెప్తాను అదే చేస్తాను, ఏది చేస్తానో అదే చెప్తాను. నేను కావాలి నటించాలని కూడా ఏది చేయను. అలాగే తీవ్రంగా నేను సాధన చేస్తాను ఆచార్జీ. 4 గంటలు చేస్తాను, 6 గంటలు చేస్తాను సాధన. 2 గంటలు ధ్యానంలో కూర్చున్నప్పుడే ఈ స్థితి వస్తుంది. పైగా నేను ఆహారం కూడా నియంత్రణలో ఉంటాను. ఎవరి ఏమీ తినను. అలాగే నేను తినేటప్పుడు కూడా కొంచెమే తింటాను అన్నము. అందుకు భగవంతుడి మీద ఎక్కువ ప్రీతితోటి నేను ఎక్కువ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండబట్టి నేను అలా చేస్తాను. కాబట్టి ఆచార్య ఆ పరమేశ్వరుడు ఇస్తున్నాడేమో నాకు తెలీదు. నేను అప్పటికప్పుడు తను అవుతే అంటే పరమాత్మ ఇంకెవరు లేరు మధ్యలో. నేను ఆ పరమాత్మతో నేను చాలా అత్యంత ప్రీతిగా నా మనసులో ఉన్నాడు. అతన్నే తెలుసుకోవాలి. నేను ఆయన గురించే ధ్యానం చెయ్యాలి అనే స్థితిలోకి వెళ్ళినప్పుడు నేను ఇంకా ఎవరితో ఉండలేను. అంతే. ఇంకా ఇలా సైలెంట్ అయిపోయా. చెప్తూ సైలెంట్ గా అతన్ని అనుభవిస్తూ ఆనందం అనుభవిస్తూ నేను అలా ఉంటాను ఆచార్య. అది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ ఇది కూడా ఎవరితో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను ఆచార్య. ఎందుకంటే ఆ స్థితి వస్తుంది కాబట్టి. బయట ఉన్నప్పుడు తెలుసున్న వాళ్ళు అయితే పర్వాలేదు, ఎక్కడన్నా అయితే మళ్ళీ ఇబ్బంది అని నాకు అనిపించింది. శివసలం గారు కూడా నాకు వివరణ ఇచ్చారు మొన్న ఆచార్య. అందుకనని మీ మెల్ల కదా ఏమన్నా ఉంటే భయం కదా అనేసి అన్నారు. అంటే ఎక్కువ ఎరుగున్న వాళ్ళు మధ్యలోనే ఉంటాము, కానీ ఒకేసారి బస్సులో కూడా చెప్పాల్సి వస్తుంది. అటువైపునప్పుడు నా స్థితిలో జాగ్రత్తగా ఉండాలని కూడా నేను గ్రహించుకుంటున్నాను ఆచార్య. ఎందుకంటే ఇలా స్థితి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆచార్య. ఇవన్నీ మా అనుభవం కదా ఆచార్య. ఇంకెప్పుడు ఇలాంటివి వ్యవహారం చేయకూడదు. మన గురించి మన డప్పు మనం కొట్టుకోకూడదు ఎక్కడ కూడా. ఇది చాలా తప్పు. మన వ్యవహారంలో కనిపించాలి మన గొప్పదనం, మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది. భగవంతుడు ఈ కుటుంబ వ్యవస్థ ఊరికే పెట్టలేదు. ఈ గురుకుల వ్యవస్థ, ఈ యొక్క సామాజిక ఆశ్రమ వ్యవస్థ, ఈ యొక్క మఠము లాంటి ఈ వ్యవస్థలు ఊరికే పెట్టలేదు. ఏంటంటే దాంట్లో ఆచరణ ముఖ్యం. ఆచరిస్తున్నటువంటి వారు మాటలు, ఆచరణలో ఉన్నటువంటి వారు మాటల్లోకి రారు, మాటల్లో ఉన్నటువంటి వారు ఆచరణలో తక్కువ. అందుకే సామెత ఉన్నది ఏంటంటే కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అందుకని మన డప్పు మనం కొట్టుకోకూడదు, మన గురించి చెప్పుకోవద్దు. మన గురించి చెప్పుకోనేది ఏంటంటే అక్కడ ఎదుటి వారిని కించపరిచినట్టు అవుతుంది. అందు గురించి మనలో ఉండేటువంటి విద్య, వైవిధ్యం, జ్ఞానమునే మనము స్పష్టీకరించాలి. మిగతాదంతా మనం ఎంతవరకు చెప్తున్నాము, అది ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం అనేది వాళ్ళు మన వ్యవహారంలో చూస్తారు అంతే. అందుకని మన ఎక్కడైనా మన గురించి చెప్పుకోవద్దు. దయానంద సరస్వతి కానీ ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళ గురించి చాలా తక్కువగా చెప్పేవారు. మిగతాదంతా తన దగ్గర ఉన్నటువంటి విద్య, వైవిధ్యం గురించి చెప్తారు. అందు గురించి మన వ్యక్తిగతం గురించి అది చాలా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నేను తెలుసుకోవడానికి మిమ్మల్ని అడిగాను ఆచార్య, అంతేగాని నేను ఎప్పుడు అంతగా ఏమి అడగలేదు. ఎన్ని వచ్చినాయని మిమ్మల్ని అసలు అడగనే లేదు. నా స్వయంగా తెలుసుకోవాలని మిమ్మల్ని దగ్గర ఏమి కూడా చర్చించలేదు ఆచార్య. అది అంటే నాకు గట్టిగానే ఎందుకో తెలీదు ప్రాబ్లము అలా వస్తుంది అన్నమాట. అంతే. ఎంతెంత ఎదిగిన కొద్దీ ఒదగమని అనేటువంటి అభిప్రాయం ఏంటంటే మనం ఎంతెంత సాధనామయంగా ఆధ్యాత్మికంగా వెళితే మన నోటు నుంచి వచ్చేటువంటి ప్రతి మాట ఎదుటి వారిలో ఇది లోతుగా వెళ్ళి వాళ్ళని కదిలిస్తుంది. కాబట్టి మనం ఎంత తక్కువ ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడడానికి అసలు ఒప్పుకోరు. అందుకనే మౌనం వహిస్తుంటారు. కాబట్టి మన నోటి నుంచి వచ్చేటువంటి 1-2 శబ్దాలైనా సరే సారవంతంగా ఉండాలి. మొన్న చతుర్వేద పారాయణ యజ్ఞానికి మా మిత్రుని పిలుచుకొస్తే అతన్ని సభ అధ్యక్షునిగా కూర్చుండబెడితే అధ్యక్షుని యొక్క స్థానంలో అతను 3 పదాలు వాడారు. అది అందరికీ నచ్చింది. శ్యామలయ్య గారు గమనించారా లేదా?
అసలు ఆ సమయమే లేదు ఆయనకు మాట్లాడనికే చెప్పిండు. ఆ విషయం కూడా చెప్పిండు. అది సరిపోయింది, ఆ అధ్యక్ష పదవికి సరిపోయింది. అట్లా అంటే తక్కువ, ఎంత తక్కువ అంటే అంత తక్కువగా మన కాలయాపన చేయకూడదు అంతే. ఓ నమస్తే. సమయం అతీతమవుతుంది కాబట్టి పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఉండండి అమ్మగారు. ప్రభాకర్ గారు మరి నిన్న చెప్పిన దాని ప్రకారం మరి మీరు ముందుకు తీసుకెళ్ళండి, శాంతి పాఠం చేయించండి, వెబ్సైట్ గురించి చెప్పండి. అర్థమైందా? నిన్న ఏమిటి అంటే ఎవరైతే ప్రారంభిస్తారో వారే చివరి వరకు ఉండాలి, మధ్యలో ఇంకొకరు రావద్దు అనేటువంటిది అందరికీ రావాలని చెప్తున్నారు. ఆచార్య అట్లా అభిప్రాయం కాదు ఆచార్య. నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు ఈ బ్రహ్మ సాక్షాత్కారం సంధ్య చేయిస్తారు కదా, ఎవరికైతే ఈ రోజు ఉంటుందో వాళ్ళు ఆ రోజు ఉంటే ఉదయం నుంచి అంటే వచ్చినప్పటి నుంచి లాస్ట్ వరకు వాళ్ళకు ఉంటే బాగుంటుందని అభిప్రాయం చెప్పిన అంతే. ఎవరైతే ప్రారంభించారంటే రోజు ప్రభాకరే ప్రారంభిస్తే రోజు ప్రభాకరే కంప్లీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అట్లా కాదు నేను అన్నది ఆ విధంగా. సంధ్య ఉన్న వాళ్ళు సంధ్య ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతే తప్ప అందుట్లో వేరే ఏం ఆలోచన లేదు. ఇప్పుడు